దేవుని అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక సంఘానికి ప్రభు రాకడ గూర్చిన అతి శ్రేష్టమైన విషయాలను బోధించాలని ఈ తెస్సలోనిక 2వ పత్రిక అంతా కూడా రాకడ గూర్చిన విషయాలే చెప్పారు. మొదటి పత్రికలో కూడా ఎక్కువ ప్రస్తావన రాకడ కొరకై ఉంది. ఎందుకు రాకడ కొరకు వాళ్ళకి చెప్తున్నాడు అనంటే, ఆల్రెడీ ఆత్మీయంగా బహుగా అభివృద్ధి చెందారు, అన్ని విషయాల్లో పరిపూర్ణత సంతరించుకున్నారు. ఇక వాళ్ళకి తెలియాల్సింది ఒక్కటే, అదేంటి అనంటే ప్రభు రాకడకు సిద్ధమై ఉండడం. ఈ రోజున మందిరాల్లో వాక్యం వింటున్నామే, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, నీకున్న లోట్లు బాధలు తొలగిస్తాడు, ఈ మాటలు మాత్రమే మనం వింటున్నాం. వర్తమానాలు ప్రభు ప్రేమను గురించి కానీ, ఆయన త్యాగం గురించి కానీ, ఆయన రాబోతున్నాడని కానీ, అసలు సంఘం ఎలా ఉండాలని కానీ బోధించడం అరుదైపోయింది. ఎక్కువ శాతం ఈ మాటలే సంఘంలో వినబడుతున్నాయి. నేను అవి వద్దు అని చెప్పటం లేదు, కానీ ఏది ప్రాముఖ్యం అంటే రాకడ సమయం కనుక దైవ ప్రేమ, త్యాగం, ఇరుగు పొరుగు వారి పట్ల మనం చూపించాల్సిన ప్రేమ, వీటిని కనబరచాలి, వీటిని బోధించాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయ పరిపక్వతకు వచ్చేస్తామో ప్రభు రాకడకు సిద్ధపడాల్సిన వారమే ఉన్నాం. ఈ తెస్సలోనిక సంఘం పరిపూర్ణత కలిగి ఉంది కనుక రాకడకు సిద్ధపడాలి అని చెప్తూ, ఇదిగో మేము మీకు పత్రిక పంపిస్తున్నామే, ఆ పత్రిక కాకుండా చాలా మంది కొన్ని మాటలు చెబుతూ ఈ మాటలను, మా మాటలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే సంచలన మనస్కులైపోయారు. వాళ్ళు ఇతరులు కూడా అట్టి విధంగానే పాడు చేస్తున్నారు. అందుకని మీరు త్వరపడి రెండిటి మీద గలిబిలి చెందేకండి. ప్రభు రాకడ వచ్చేస్తుంది అని చెప్తున్నారే, లేదు, దానికి కొన్ని సూచనలు జరగవలసి ఉంది అని ఆ సూచనలను వివరిస్తూ ఉన్నారు. ఆయన ఆ రోజుని క్రీస్తు దినం అని చెప్తున్నాడు. అంటే ఈ దినంలో సంఘం ఎత్తబడుతుందని పౌలు వారికి నేర్పిస్తున్నాడని కనిపిస్తుంది. ఆ రోజు అప్పటికే వచ్చిందని, ఎత్తబడడం విషయంలో తన ఉపదేశం పొరపాటు అని తెస్సలోనిక వారు అనుకోవడం పౌలుకి ఇష్టం లేదు. పౌలు ఈ విషయాల్లో చెప్పింది పొరపాటు అని గనుక వారు అనుకుంటే అతడు ప్రకటించిన శుభవార్త, వారికి ఇచ్చిన ఇతర ఉపదేశాలు కూడా పొరపాటే అని వారు అనుకోవచ్చు. ఇది చాలా విపరీతమైన ఫలితాలకు దారి తీస్తుంది. అందుకనే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ప్రభు రాకడ విషయాలను విశదపరుస్తూ ఉన్నాడు. కొంతమంది వారిని మోసగించడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ ప్రభు రాకడ జరిగిపోయింది అని చెప్తున్నారట. నిజమే, నేటి దినాల్లో కూడా అలా ఉన్నారు. ప్రభు రాకడ ఆల్రెడీ అయిపోయింది, ఇది శ్రమ దినాలు అంటున్నారు. కొంతమంది శ్రమ దినాలు లేవు, ఏమి లేవు, అన్ని అయిపోయాయి, ఇక ఇప్పుడు జరుగుతున్నంతా 1000 ఏండ్ల పరిపాలన అంటున్నాడు. బుర్ర ఏం పని చేస్తుందా లేదో ఏం అర్థం అవట్లేదు. సంఘం ఎత్తబడిన దాఖలాలు ఉన్నాయా? సమాధులు తెరవబడ్డాయనే సూచనలు ఎక్కడైనా కనపడ్డాయా? మరి ఇదేమీ లేదే. దూత పరివారముతో ఆయన దిగి వచ్చినటువంటి ఆ ఆకాశం అంతా కూడా దూత పరివారంతో కనబడి ఇక్కడికి ఎక్కిరండి అనే ఒక బోర శబ్దం వినబడుతుంది. ఎంతమంది విన్నారు? అసలు అది జరిగింది అని ఎక్కడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో మాట్లాడారా?
అసలు మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటంటే ఇంకా జరగలేదు అని అర్థం. ఇంకా జరగలేదు అని అంటే జరగదు అని, ఇక ఎప్పుడో జరుగుతుందని కాదు. అది చెప్పసక్యం కాని సమయంలో ఆయన రాకడ ఉంటుందనేది వాస్తవం. ప్రియ దేవుని జనాంగమా, నీ మొబైల్కి ఒక కవర్ వేసుకుంటావు, నీ శరీరానికి వస్త్రాలు కప్పుకుంటాం, అలాగే నీకు కావలసిన నీడకు గూడుగా ఇల్లు కట్టుకుంటాం. మంచిదే. అయితే నీ ఆత్మ రక్షణ కొరకై ఏం చేస్తున్నావు? భద్రత ఉందా? సిద్ధపాటు ఉందా? ఎండొస్తుందని గొడుగు పట్టుకెళ్తున్నావే, వర్షం వస్తుందని తెలిసి ముందు గొడుగే సిద్ధం చేసుకుంటావే. ఎప్పుడో 1 గంట 2 గంటలు తినే భోజనానికి ఉదయాన్నే వంట చేసేస్తున్నావే. వంటకు సిద్ధపడుతున్నావు, బయటికి వెళ్తే సిద్ధపడుతున్నావు, మరి పరలోకంకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నట్టున్నావు నువ్వు. దేవుని రాకడ గూర్చిన భయం కానీ ఆసక్తి కానీ నేటి దినాల్లో సంఘాల్లో కనబడటం లేదు. అసలు ప్రభు రాకడంటే ఏంటో బోధించట్లేదు. లేకపోతే ప్రభు రాకడంటే ఏమాత్రం కూడా ఆసక్తి లేదో అర్థం కావట్లేదు. ఈ భూమి మీద బ్రతికేద్దాం అనుకుంటున్నారు. గట్టిగా బ్రతికితే 70 లేకపోతే 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 70 80 సంవత్సరాల లోపే పోతున్నాం. ఆ పోయే లోపే ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి వెళ్ళిపోతే అది కదా ధన్యత. ఆయన రాకడు కూర్చున్న కొన్ని సూచనలను వారికి తెలియచేస్తున్నాడు. మొదట తిరుగుబాటు లేని అపరాధ మనిషి వెల్లడవుతాడు. క్రీస్తు దినం అప్పటికి రాదు. అనగా అపరాధ మనిషి అనగా అపవాది వాడు ఎంటర్ అవుతాడు. ప్రపంచమంతా కూడా ఒకే భాషగా మారుస్తాడు. ప్రస్తుతం ఎన్ని భాషలున్నా, ఏ దేశంలోనైనా ఇంగ్లీష్ కామన్ భాష అయిపోయింది. ఎందుకు అయిపోయింది తెలుసా? ఏఐ కూడా ఇంగ్లీష్ నేర్పిస్తాం అంటున్నారు. కారణం ఏంటంటే ప్రపంచమంతా ఒకటే భాష ఉండాలి. రెండోది, ప్రపంచమంతా ఒకటే కరెన్సీ ఉండాలి. ఆల్రెడీ దీని గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచమంతా బిట్ కాయిన్ ఉండాలని, లేకపోతే ఒకే కరెన్సీ ఉండాలని ప్రింటింగ్ల కొరకు ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. ఇక అలాగంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే కరెన్సీ నడుస్తుంది కనుక అని వారి ప్లాన్. అది వాళ్ళ ప్లాన్ కాదు, ప్రభు ప్లాను. ప్రియ దేవుని జనాంగమా, ప్రభు రాకడకు సమయం ఆసనం అవుతుంది. మనం సిద్ధపడాలి. మన తోటి సహోదరులను కూడా సిద్ధపరచాలి. ఒకవేళ పొరపాటున ఉండిపోతే బైబిల్ చెప్తుంది, విడువబడుట బహుఘోరం. ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టబడడానికి వీల్లేదు. ప్రభు రాకడకు అందరూ కూడా సిద్ధపడి ఎత్తబడే గుంపులో, పరిశుద్ధుల గుంపులో 7 సంవత్సరాల విందులో పాల్గొనవలసిన వారిగా ఉన్నారు. నాశన పాత్రుడు వస్తాడంటున్నాడు. వాడు వచ్చి ఏమైనటువంటి పందిని బలిచ్చి ఇశ్రాయేలుకు అసహ్యమైనటువంటి క్రియలను చేసి యెరూషలేములో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ యెరూషలేము దేవాలయంలో దేవుడు కూర్చుండవలసినటువంటి దైవ ప్రసన్నత కలిగిన స్థలంలో వాడు కూర్చుంటాడు. అప్పుడు ప్రజలకు అర్థమవుద్ది. అప్పటికే వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతారు జనాలందరూ. ఆడి మీద తిరుగుబాటు చేయాలి, దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు అని అనిపిస్తుంది, కానీ ఎవ్వరు మాట్లాడరు. కారణం ఏంటంటే అప్పటికే వాడి యొక్క ఉనికి యావత్తు ప్రపంచానికి స్ప్రెడ్ చేశాడు. మేలుకో సోదరా, మేలుకో సోదరి. ఏం మేలుకోవాలి? ఎందుకంటే రాత్రి గడిచింది, పొద్దు పొడుస్తుంది. అలాగే ప్రభు రాకడ సమయం ముగించబడుతుంది. ప్రభు రాకడలో ఎత్తబడుటకు సిద్ధపడవలసిన వారుగా ఉండరు. దేవుని యొక్క ఉద్దేశం ఎవరు విడిచిపెట్టబడకూడదు. ఇలాంటి మర్మయుక్తమైన మాటలు పౌలు గారు ఎలా చెప్తున్నారు?
పౌలు గారికి ప్రభు చెప్పారు, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ దైవావేశం వల్ల కలిగిన లేఖనాలని మొదటి పేతురులో రాయబడి ఉంటుంది. అంటే ఈ లేఖన భాగాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనుషులను ప్రేరేపించి రాయించాడు. అందుకే పౌలు గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చెబుతూ నాశన పాత్రుడు వస్తాడు, ఏయమనేది నిలబెడతాడు, వాడే దేవుడునని ప్రకటించుకుంటాడు. ప్రతి మనుషుడు వాడిని పూజించాలని వాడు అందరినీ ఎదిరిస్తూ, అందరినీ బెదిరిస్తూ, అందరికంటే పైగా నేనున్నాను అని తాను హెచ్చించుకుంటూ, దేవుడిగా తాను ప్రజలకు బయలుపరుస్తూ వాడు పని సాగిస్తాడు. అది అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు కొన్ని సంగతులు చెప్పానే, జ్ఞాపకం ఉందా? వాడు తన సొంత కాలంలో వెల్లడి అయ్యేలాగా వాడు ఇప్పుడు రాకుండా అడ్డగిస్తూ ఉన్నది ఏదో అది మీకు తెలుసు అని చెప్పాడు. ఏదో శక్తి, ఏదో వ్యక్తి అడ్డుపడుతూ ఉండడం మూలాన దేవుడు నియమించినటువంటి సమయం వచ్చేంత వరకు క్రీస్తు విరోధి ప్రత్యక్షము కాలేకపోతాడని, దానికి అర్థం ఏమిటో పౌలు తెస్సలోనికలోనికి ఉన్న సంఘానికి చెప్పాడు. కానీ ఇక్కడ రాయలేదు అది. అందువలన దీని అర్థమేమిటో అనేక ఊహాగానాలు బయలుపడ్డాయి. పౌలు పరిశుద్ధాత్మను ఉద్దేశించి రాశాడని కొందరు విశ్వాసులు అభిప్రాయపడ్డారు. అడ్డగించేవాడు తొలగిపోవడం అంటే క్రీస్తు సంఘం ఎత్తబడడం అని వారు అభిప్రాయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో ఉంటాడు. వారు భూమిని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతాడు అని వారు మాట్లాడుతున్నారు. ఇది కూడా ఊహాగానమే. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి గాని సంఘం ఎత్తబడడం గురించి గాని ఒక్క మాట లేదు. ఒకవేళ అడ్డగించేవాడు పరిశుద్ధాత్మే అయితే పౌలు ఉద్దేశం అప్పటికి తొలగిపోయే వరకు, అంటే సంఘం ఎత్తబడే వరకు. మరికొందరు విశ్వాసులు ఇక్కడ పౌలు రాసింది ఎవరో ఒక ప్రత్యేకమైన దేవదూత గురించి అని, ఈ యుగాంతంలో జరిగే సంభవాల విషయంలో కొందరు దేవదూతలు చాలా పనులు చేస్తారనేది నిజమే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, 9, 14 నుంచి 15 వచనాలు. దేవదూత లేకపోతే దేవుడా లేకపోతే ఏం జరుగుతుంది? సుమారు 80 సార్లు దేవదూత గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. దేవుడు సరి అయిన సమయం వరకు క్రీస్తు విరోధిని అడ్డగించడానికి ఎవరైనా దేవదూతను ఒకవేళ నియమించి ఉండవచ్చు, కాదనలేము. కానీ ఇక్కడ 7వ వచనంలో పౌలు ఒక దేవదూత గురించి మాట్లాడుతున్నాడు, లేతే ఏదైనా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు మనం చెప్పలేం. ఏదేమైనా ఒకటి మాత్రం జరగబోతుంది. దైవికమైన శక్తి అడ్డగించి వాడి పరిపాలన ప్రారంభించేటప్పటికి సంఘంతో పాటు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం, ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఆయన పని ముగించబడింది, సంఘం సిద్ధపడిపోయింది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోతాడు. తండ్రి అయిన దేవుడు వచ్చాడు, మనుషులతో మాట్లాడుతూ తన కార్యాలను జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చాడు. శిలువ యాగం, త్యాగం కార్యం ద్వారా ప్రజలను విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అందరిని ఒప్పింపజేసి నడిపిస్తూ సర్వసత్యంలో నిలబెడుతున్నాడు. ఎవరు పని వారు జరిగించారు, ఎవరు కాలం వరకు వారు పనిచేసి వారు వెళ్ళిపోయారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని సిద్ధపరిచేసాక ప్రభు రాకడ ప్రకటించబడిన తర్వాత ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు కనుక వారు ప్రభు రాకడలకు చేరిపోతారు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత! ప్రభు రాకడకు సంసిద్ధమవుదాం.
ప్రభు రాకడలో ఎత్తబడుటకు సంసిద్ధులవుదాం. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. జరగవలసిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. న్యాయ విరోధమైనటువంటి ఆ రహస్య శక్తి అప్పటికే పనిచేస్తూ ఉందని దాన్ని అడ్డగించేవాడు, తొలగించేవాడు ఎవరూ లేరు. ఆయన పని ఆయన జరిగిస్తున్నాడని మరలా గుర్తు చేస్తూ అప్పుడు అపవాది ఎంటర్ అవుతాడు. వాడిని దేవుడు నోటు ఊపిరితో నాశనం చేస్తాడు. అంటే తన సర్వశక్తి కలిగిన దేవుని వాక్కు చేత వాణ్ణి నాశనం చేస్తాడని మనకు అర్థమవుతుంది. ఆయన మాట సెలవిస్తే చాలంతే జరిగిపోద్ది. ఈరోజు అదే దేవుడు నీకు మాట సెలవిస్తున్నాడు, నీకు క్షేమమును అనుగ్రహిస్తానని, పడిపోయిన నీ జీవితాన్ని, కూలిపోయిన నీ బ్రతుకును తిరిగి కడతానని, నష్టపోయిన ప్రతిదాన్ని, పోగొట్టుకున్న ప్రతిదాన్ని, మోసపోయిన ప్రతిదాన్ని ప్రభు వల్ల నువ్వు పొందబోతున్నావు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన కార్యాలు ఎంత శ్రేష్టమైనవి, మాటలతో వివరించలేం. అందుకే ఆయన రాకడకు సిద్ధపడదాం. నశించుచున్న వారి మధ్య భ్రమపరిచే దుర్మార్గం అంతటితో వారు పనిచేస్తారు. ఎందుకంటే వారు తమకున్న పాప విముక్తి కలిగేలాగా సత్యమును గురించి, దేవుని ప్రేమ గురించి స్వీకరించలేదు. వారు దేవుని అంగీకరించట్లేదు, దేవుని మార్గంలో నడవటం లేదు. మరి మనం నడుద్దాం, ప్రభువులో ఉందాం. ప్రజలు అబద్ధాలు నమ్మేవాళ్ళుగా ఉన్నారు, కానీ నిజాలని నమ్మేవారుగా లేరు. అబద్ధం మనిషికి తీపిగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. వాళ్ళు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పినప్పుడు వారు నమ్మారు, కానీ నేటి దిన ప్రజలు నమ్మటం లేదు. చెప్పింది అర్థం అవట్లేదు, ఎంత వివరించినా గ్రహించటం లేదు. సత్యం నమ్మకుండా దుర్మార్గంలో సంతోషించే వారికి యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష కలగాలని ప్లాన్ చేశారు. నువ్వు చెడుతనం, పాపం, అపవిత్రతలో ఉండవద్దు. నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ నీతిని నువ్వు కాపాడుకో, నీ యథార్థతను నువ్వు కాపాడుకో. యేసు ప్రభు యొక్క మహిమలో పాల్గొనటానికి సంసిద్ధమవు. ఆయన మనను పిలిచాడనే విషయాన్ని మరలా పౌలు గారు చెప్తున్నాడు. ఆయన మిమ్ములను ఘనమైన పని కొరకై పిలవడం జరిగింది. అందుకనే దేవుళ్ళు నిలకడగా ఉండండి. నోటి మాట వల్ల కానీ, ఇక దేని వలన కానీ పొరపడకుండా దైవికంగా బ్రతకండి. మేము ఏదైతే ఆత్మీయ సంబంధమైనటువంటి కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పామో వాటిని మాత్రమే చేయండి. నీతిని అనుసరించండి. దైవికమైన భయము, భక్తి కలిగి ఉండండి. మనల్ని ప్రేమించిన, మనల్ని కృపచేత రక్షించిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన ఓదార్పును, ఆయన అనుగ్రహించేటువంటి నిరీక్షణను మనము పొందుతూ ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆయన త్వరగా రాబోతున్నారు. ప్రతి మంచి పనిలోనూ, మాటలోను మీ హృదయాలకు ఓదార్పు కలిగించి మిమ్మలను సుస్థిరపరచునుగా కానీ పలుకుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి మిమ్మలను స్థిరత్వంలో నడిపించి ప్రభు రాకడలో ఎత్తబడేటట్లుగా ఎవరికి వారే సిద్ధపడుతూ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.